ఒక రకంగా చెప్పాలంటే మసాలాలు తిని రెగ్యులర్గా రెస్టారెంట్లో భోంచేసిన మనకి ఒంట్లో బాగున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా జరిగితే చారు అన్నం తినమ్మా మజ్జిగ అన్నం తిను 3 రోజుల పాటు అని చెప్తారు సామాన్యంగా డాక్టర్లు. ఈ సినిమా అలాంటి చారు అన్నం లాంటిది నాకు, మీ సంగతి నాకు తెలియదు, నాకు సంబంధించినంత వరకు. చలో లెట్స్ స్టార్ట్ విత్ అసలు నచ్చింది నచ్చలేదు అటు ఇటుగా ఉంది, ఎవరికేమనిపించిందో స్టార్టింగ్ చెప్పండి. నాకు మిడ్ అంటే సినిమా థియేటర్లో చూస్తున్నంత సేపు ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇంటికి వచ్చి ఆలోచించిన తర్వాత ఇట్స్ ప్రతి అంటే నార్మల్ ఫిలిం లాగా అనిపించింది, ఎక్సెప్ట్ ధనుష్ యాక్టింగ్ అండ్ బీజిఎం తప్ప నాకు ఎక్కువ ఏం రిజిస్టర్ అవ్వలేదు. ఓకే ఇది నా రోహిత్ నీకు? యా ఓకే ఫ్రెండ్. నాకంటావా, నాకు కొన్ని సీన్లు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా నా కొడుకు పాట ఉంది యా చూడు, నాకు అది నేను అంటే చాలా మంది ఫ్రెండ్స్ పంపిస్తున్నారు, నేను ఎప్పుడు చూడలేదు అనమాట. అంటే నేను ఒక సినిమా చూడాలి అనుకుంటే దాని మెటీరియల్ ఏమి చూడను, దాని థియేటర్లో చూసేదాకా. అదే అదే కుబేరాకి నేను అలాగే చేశా. థియేటర్లో ఆ పాట వస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అసలు యా క- నాకైతే పెద్ద ఎలా సర్ప్రైజ్ అన్నది అది. ఆ, నేను అంత బాగా కనెక్ట్ అవుతాను అనుకోలే. కాకపోతే యా మన తెలుగులో నీకు ఒక వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్ రావడం, అదే రావడం కాదులే, ఒక వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్ కొంచెం పెద్ద స్థాయిలో రావడం అనేది నాకు బాగా నచ్చింది. ఎగ్జాక్ట్లీ నైస్. ఓకే నాకు అనిపించింది మోరాల్లెస్ అంటే నేను నేను యాక్చువల్లీ సినిమాలు చూసే పర్స్పెక్టివ్ మారింది. రెండోది ఫిల్మ్ మేకింగ్లోకి దిగిన తర్వాత ఐ థింక్ కొంచెం అదేమంటారు, కొంచెం సాఫ్ట్ కార్నర్ కూడా ఏర్పడింది. లైక్ ఎవరైనా కొత్తగా ట్రై చేసి అటు ఇటు ఫాల్టర్ అయినా కూడా ఇట్స్ ఓకే, మేబీ నెక్స్ట్ సినిమాలో అది, ఎందుకంటే ఇప్పుడు కొంచెం మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తావు కదా. సో సో నేను ఇప్పుడు కొంచెం ఫర్గివింగ్గా తయారైనా. అండ్ ఇదొకటి మారింది ఏంటంటే, నేను ఇది వరకు చిన్న ఉన్నప్పుడు స్టోరీ 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 స్క్రీన్ ప్లే అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ అనుకునే జోన్లో నుంచి సినిమాలు చూస్తుంటే ఎక్కువ నచ్చేవి కాదు. బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, లైక్ మూమెంట్స్ సినిమాలో మూమెంట్ కొంచెం స్క్రీన్ ప్లే అటు ఇటు ఫాల్టర్ అయినా కానీ మూమెంట్స్ పడాల్సిన ప్లేసుల్లో కరెక్ట్గా పడితే ఆడియన్స్ సాటిస్ఫై అయ్యే బయటికి వస్తారు. ఆడియన్స్ కూడా ఫర్గివింగ్ ఉంటారు నీ పైన, రైట్? ఆ మూమెంట్స్ అనేవి సరిగ్గా పడినాయా ఈ సినిమాలో అంటే దెర్ ఆర్ బ్యూటిఫుల్ మూమెంట్స్, బాగా పడిన మూమెంట్స్. నాకు పోయిరా మామ సాంగ్ సిచ్యువేషన్ అయితే అసలు పీక్, అది ఆ నాకు సాంగ్ చాలా నచ్చింది. ఆ సాంగ్ అసలు అది నేను ఒక్కసారి కూడా వినలేదు, డైరెక్ట్ స్క్రీన్ మీద చూడగానే అసలు మ్యాడ్ క్రేజీ ఉంది మ్యాడ్ అసలు. అది. తర్వాత మూమెంట్స్ ఉన్నాయి, లైక్ ఆడికి చిల్లర వేయడము, చిన్న పాపతోటి అట్లాంటి మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ ఫెల్ట్ సో ఫ్రెష్. ఫర్గివింగ్ అన్నావు కదా, ఇది అంటే కొద్దిగా ఫర్గివింగ్ గా ఉంటున్నాను అని చెప్పావు కదా సినిమాల విషయంలో, అంటే పర్స్పెక్టివ్ మారిందని. నేను ఈ 2 ఏళ్లలో ఈ లైవ్స్ వల్ల కొంచెం నా లైఫ్లో ఉన్న పాయింట్ ఆఫ్ టైం కొంచెం ఇవన్నీ కలిసి ఎలా తయారైందంటే, నేను నా సినిమా అంటే నేను థియేటర్లో చూసే సినిమాని చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. అసలు నాకు బుర్రలో ఏం ఉండట్లేదు, అదే అదే వెళ్ళి కూర్చుంటే బుర్రలో ఏం ఉండట్లేదు. ఏ సినిమా అయినా సరే నేను చక్కగా కూర్చుని వచ్చేస్తున్నా. అసలు డిసప్పాయింట్ అయిన సినిమాలు చాలా తక్కువ, చాలా వన్ హ్యాండ్ మీద లెక్క పెట్టవచ్చు డిసప్పాయింట్ అయిన సినిమాలు. ఓకే ఏం అన్నిటికంటే అన్నిటికంటే ఈ 3 hour ఫిల్మ్స్ వస్తున్నాయి చూడు, ఇది నా కూడా ఇంకొక పాయింట్. నాకు చాలా నచ్చుతుంది ఈ 3 hour ఫిల్మ్స్. ఇప్పుడు ఫిలిం బాగుందా లేదా అనేది డ్యూరేషన్ బట్టి చెప్పలేం, కానీ ఈ 3 hour ఫిల్మ్స్ అనేవి మాత్రం నాకు మ్యాట్నీకి వెళ్ళడం చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. మధ్యాహ్నం వెళ్తే రాత్రికి వచ్చేస్తావు. మ్మ్. నాకు అదే అనమాట. నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, అసలు రివ్యూస్ ఇట్లా చూస్తున్నా, అంటే నేను పెద్ద ధనుష్ ఫ్యాన్ని కాబట్టి నాకు తెలుసు మావాడి పొటెన్షియల్ ఏందనేది.
అందరు సర్ప్రైజ్ అవుతుండ్రు, అరే ఎంత బాగా చేసిండు, ఎంత బాగా చేసిండు. ఓ, మీకు ఇంకా తెలీదా? ఒక్కసారి వెళ్ళి ఆటుకలం ఇట్లాంటి ఇంకా అసలు ఒక్కసారి 2010s లోకి ఎర్లీ, నువ్వు పుదుపేటై నుంచి, నువ్వు ఒక పుదుపేటై, యూనో, ఆ తర్వాత ఆడుకలము, మయక్కమెన్న, అసలు అవి చూస్తే నా అంటే జనాలు సర్ప్రైజ్ అయినారు కానీ నాకైతే అసలు సర్ప్రైజే లేదు. ఆయనకి అది కేక్ వాక్ అది. ఏమో నాకు అంటే మనం ఆల్రెడీ ధనుష్వి నేను ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నానేమో. ఒకటి ధనుష్ నుంచి నేను ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తా. ఎగ్జాక్ట్లీ అది, ఎగ్జాక్ట్లీ నాకు అది అంటే అఫ్ కోర్స్ మన వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు నేను పీక్ చెప్పాలా ఫిల్మ్. ఎందుకంత సర్ప్రైజ్ అయ్యారు తెలుసా? ఇది తెలుగు సినిమా నుంచి వచ్చింది కాబట్టి. హే, అదేం లేదు. నేను అంత జనరలైజ్ చెయ్యనులే, ప్రీవియస్గా కూడా చేసిండ్రు, బట్ అంటే చెప్తున్నా, చాలా అంటే చాలా ఓవర్వెల్మింగ్ అన్నారు. అసలు నేను అంటే కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు, కానీ ఒక్కడు కూడా ధనుష్ ఉమ్. సైడ్ మిడ్ కూడా లేరు, ఒకటి కాదు, అంతా ధనుష్ ఎగిరిపోయినరు. పీపుల్తో చాలా ఎంపతైజ్ చేయిస్తాడు. ఉమ్. యా. ఆ, ఎలా అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకసారి ఆర్కే ఆర్కే ఇంటర్వ్యూలో చెప్తారనమాట. శ్రీరాముడు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు, అంటే అయోధ్య వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రసం ఎలా పండించాలి అంటే జన అంటే క్యారెక్టర్స్ ఏడవకూడదు, కానీ మీకు వినేవాళ్ళు ఏడవాలి, అలా ఉండాలని చెప్తాడు. అది మ్మ్. కరుణ రసం. అంటే బాధ ఈ రసాలు కాదు, కరుణ రసం అంటాడు. నాకు ఇది అనమాట కొంతమంది యాక్టర్స్ దగ్గర బాగా నచ్చుద్ది. వాళ్ళు ఏడవరు, వాళ్ళు చాలా హెల్ప్లెస్గా మ్మ్. చేస్తారు కానీ ఏడవరు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళని చూస్తే మనకి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అదే, యాక్టర్ ఎక్కడైతే యూనో హోల్డ్ ఆన్ చేస్తాడో, అది ఎంత సారీ హోల్డ్ ఆన్ కాదు, హోల్డ్ బ్యాక్ చేస్తాడో, అది ఆడియన్స్కి అంత ఎక్కుతుంది. మనోళ్ళు ఏంటంటే ఏడిస్తే ఎక్కుతుంది అనుకుంటారు ఆడియన్స్. ఏడిస్తే కాదు, ఏడుపును ఆపుకుంటే ఏడుపు వస్తుంది చూసేవాడికి. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే ఇది ఇది ఎవరో చెప్పిండ్రు, లైఫ్కి ఆర్ట్కి తేడా ఏంటంటే, నువ్వు ఆర్ట్ని లైఫ్ని ఈక్వల్గా చూడలేవు. లైఫ్లో ఏదైతే అది అవుతుంది. ఆర్ట్లో నువ్వు హోల్డ్ బ్యాక్ చేస్తున్నావా, ఎగ్జాజరేషన్ చేస్తున్నావా, ఆ డిసిజన్ మేకింగే డిఫైన్స్ యువర్ క్రాఫ్ట్ అని ఐ థింక్ ఎవరో యాక్టర్ చెప్పిండ్రు. అయితే నువ్వు కొన్ని పాయింట్స్లో ఎగ్జాజరేట్ చేయాలి, కొన్ని పాయింట్స్లో వెనక్కి తీసుకెళ్ళాలి, కానీ లైఫ్ లా చేస్తే అది ఆర్ట్ అవ్వదు అనేది ఒక కాన్సెప్ట్. యా. సో అదే, నాకు ధనుష్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కోర్స్ నాకు పెద్ద సర్ప్రైజ్ కాదు. ఇచ్చి పడేస్తాడని నాకు తెలుసు. సో అదే, కాకపోతే నాకు దీపక్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే ఇంకా యాక్చువల్లీ నాకు ఇంకేమనిపించింది అంటే, అసలు దీపక్ క్యారెక్టర్తో ఇంకా ఎక్కువ ప్లే చేసి ఉండొచ్చు అనిపించింది. అసలు నాకు దీపక్ చూస్తే ఎవరు గుర్తొచ్చారు ఆ, తెలుసా? విచారణలో సముద్రకని. సముద్రకని. ఐ గెట్ ఇట్. ఐ ఆ యాంకర్ పాయింట్ ఒక మారల్ డిలెమా ఉంటది కదా. కాదు, అంటే నాకు ఇలా 3 క్యారెక్టర్స్ పెట్టడం చాలా ఇష్టం. బాగుంటది. ఇప్పుడు 2 క్యారెక్టర్స్తో ఎవరైనా తీయొచ్చు, అది వేరే విషయం. ఈ 3 క్యారెక్టర్స్ పెట్టి ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ. యా. ఓకే, ఆ, దీన్ని నువ్వు బ్యాడ్గా టర్న్ చేయొచ్చు. ఇందులో రిడమ్షన్ ఇచ్చాడు కుబేరాలో. అవును. కుబేరాలో రిడమ్షన్ ఇచ్చాడు, కాకపోతే నీకు విచారణలో ఒక పాయింట్ దగ్గర ఆపేస్తాడు. అవును. విచారణ ఈజ్ టూ బ్లీక్ మ్యాన్. అసలు లాస్ట్ లో ఇట్లా ఇంకో గన్ సౌండ్ పేలినప్పుడు ఇట్లా గుండె ఉంటదా అని పట్టు మనం పగిలిపోతుంది. నాకు విచారణ చూసిన తర్వాత అసలు 2 days బుర్ర ఏం పని చేయలే. ఈ ఫిలిం కి నువ్వు థ్రిల్లర్ అంటున్నావు, పాయింట్ నెంబర్ 1. థ్రిల్లర్ లోనే అంటే ఆల్రెడీ నువ్వు ఫస్ట్ 1 hourకే థ్రిల్లర్ టోన్ ఇచ్చేసినావు సినిమాకి. ఇప్పుడు థ్రిల్లర్ టోన్ లో సడన్ గా ఫేడ్ టు బ్లాక్ లేస్తే మొత్తం రిధం అంతా పోతుంది. థ్రిల్లర్ మజానే ఏంది, ఒక రిలెంట్లెస్ స్పేస్ ఉంటుంది థ్రిల్లర్కి. టక్ 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 టక్, అది స్లో బర్నర్ థ్రిల్లర్ అయినా ఓకే. నీకు ఒక్కసారి థ్రిల్లర్స్లో నువ్వు యాక్చువల్లీ ఏ గ్రేట్ థ్రిల్లర్ అన్నా చూడు, ఇట్స్ అంటే ఐ డోంట్ థింక్ ఫేడ్ టు బ్లాక్లో అన్నిసార్లు పడవు. ఒకవేళ పడినా కూడా ఏదో ఒక్కటి పడవచ్చు, 2 అసలు ఫేడ్ టు బ్లాక్ అసలు గ్రామరే కాదు థ్రిల్లర్కి నాకు అనిపిస్తుంది. దాన్ని మార్చాలి అనుకుంటే ఓకే, బట్ ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే, లైక్ సీన్ టు సీన్ కొన్ని దగ్గర ఫేడ్ టు బ్లాక్ వేసి మళ్ళీ ఫేడ్ ఇన్ కొడతారు. ఆ, నాకే అక్కడ 2-3 నేను సార్లు అనిపించింది. అక్కడ నేను బయటకు వచ్చేసిన సినిమా లోపల. సో ఐ థింక్ దట్ ఈస్ అ మేజర్, అక్కడనే నాకు అనిపించింది. యా.
అదొకటి. ఇంకా ఇంకేం మాట్లాడొచ్చు? ఇంకా ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ బై యాక్చువల్లీ జిమ్ సార్బ్. నాకు ఇంకొకటి ఏందంటే చిన్న చిన్న సీన్స్‌లోనే సిట్యుయేషనల్ కామెడీ తీసుకొచ్చిన విధానం బా నచ్చింది. నేను రష్మిక. యాహ్! రష్మికనే గాదు, వేరే అందరి క్యారెక్టర్స్‌తో. నేను పూణేలో జూసినా. సో, ఇక్కడ ఇంకోటి చెప్తా చూడు. ఫస్ట్ డే హిందీలో షోస్ క్యాన్సిల్ అయినాయంట. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల. సో, హిందీలో అంటే జనాలకు హిందీలో అంటే మనోళ్ళు మార్కెటింగ్ చెయ్యకుండా సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఇంకొక ప్రాబ్లమ్ చెప్తా చూడు. హిందీలో అసలు ప్రమోటే చేయలేదు సినిమాని. తెలుగు, తమిళ్‌లోనే ప్రమోషన్స్ అవి కూడా చాలా మినిమల్. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. హిందీలో ఏదో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. హిందీ షోస్ క్యాన్సిల్ అయిపోతే టికెట్ తీసుకొచ్చి సబ్స్ ఉన్నాయా లేదా పట్టించుకోకుండా తెలుగు టికెట్లు తీసుకొనొచ్చి కూర్చున్నారు తెలుసా? నా పక్కనోడే. దా వాడన్నాడు, "దాదా ఇస్‌మే సబ్‌టైటిల్స్ होता है क्या?" అంటే मुझे तो मालूम नहीं है, देखते हैं అంటే, "अच्छा चलो ठीक है, कुछ तो पिक्चर देख लेते हैं" అన్నాడు వాడు. ఏదో నేను సినిమా అన్నా చూసుకున్నా. వాడికి తెలుగే రాదు కానీ కూసున్నారు. అట్లా కూసున్నోళ్ళు దగ్గర దగ్గర ఓ 20, 30 మందున్నారు థియేటర్‌లో. నువ్వు జస్ట్ ఇమాజిన్ నార్త్‌లో ఎళ్లి గట్టిగా ప్రమోట్ చేస్తే. ఇంకోటేందంటే అసలు ఫస్ట్ డే షోలే పడలేదు. సో, అది నేను ఈ ఓటీటీ డీల్ గురించి కూడా మాట్లాడినాం కదా మనం అసలు. మొత్తం పాయే. అసలు పీవీఆర్ ఐనాక్స్‌లో ఒక్క థియేటర్ లేదు. పూణేలో తెలుగు వెర్షన్ ఒకటే థియేటరు. ఇప్పుడు కూడా అది హౌస్‌ఫుల్ నడుస్తుంది. అందరూ అదే థియేటర్‌కి పోతుండ్రు. సో, అసలు మొత్తం ఔట్ సైడ్ ఏపీ, తెలంగాణ వర్స్ట్ రిలీజ్ అసలు ధనుష్‌కిది. అసలు ఐనాక్స్ స్క్రీన్‌లు లేవు, పీవీఆర్‌లు లేవు, సినీపోలిస్ లేవు, అన్నీ లోకల్ థియేటర్‌లే. సో, అదే అనిపించింది. ఇంకా ఓకే. మనం ఈ పాయింట్ గురించి మాట్లాడకూడదు. బట్ స్టిల్ చెప్పాలనుకున్నా ధనుష్ కన్నీ చెప్పినా. కాబట్టి బయటకు వచ్చింది. యాహ్! అరే నాకెంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందో తెలుసా? నేను 18 కిలోమీటర్లు కొట్టుకొని పోయినా. మళ్ళీ ఈడ మాన్సూన్ పూణేలో. అంత దూరం పోయినా. బట్ నేను ఇంకోటి చెప్పాలనుకునేదేంటంటే లైక్ ఉంది. చూడాలని ఆడియన్స్ అనుకున్నారు. హిందీ ఆడియన్స్ గూడా చూస్తున్నారు. బట్ యాహ్! ప్రమోట్ చేసి ఉండాల్సింది. యాహ్! వేర్ వాస్ ఐ? జిమ్ సార్బ్ వర్ క్వైట్ సర్ప్రైజ్ అండ్ సిట్యుయేషనల్‌లో మూవ్‌మెంట్స్. ఇప్పుడు అంత క్రౌడ్ ఉంది గదా! నేను చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 70, 80% ఆక్యుపెన్సీ ఉంది. ఏదో కింద ఒక 2 రోలు తీసేస్తే. ఫస్ట్ టైమ్ ధనుష్‌ని తీసుకెళ్ళేటప్పుడు ఆ! వీడు కరెక్ట్ ఉంటాడన్నప్పుడు ఇట్లా కెమెరా ఇట్లా పాన్ చేసుకొని ధనుష్ గాడు మీకొస్తే ధనుష్ ఒక స్మైల్ ఇస్తాడు ఇన్నోసెంట్‌గా అని. థియేటర్ మొత్తం నవ్వింది. ఆ తర్వాత ఈ జిమ్ సార్బు వాళ్ళ డ్యాడీకి నడిచే చిన్న దాంట్లో ఒక చిన్న చిన్న కామెడీ బయటికి తీసుకురావడానికి వస్తది. అది ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపియదు. సినిమా టోన్‌లోనే ఉంటూనే ఒక కామెడీ ఉంటది. ఆ తర్వాత అదే ఇంకోటి బా నచ్చిందేందంటే, ధనుష్ ఫోను జేసి అడుగుతాడు గదా! మీరు గూడా అడుక్కోవాలంటే, నన్ను అడుక్కోమంటావా? అది ఇది అది అని. నాగార్జున అంటాడు, "సార్ ఆడు ఫోను పెట్టేసాడు సార్" అంటాడు. సో, అట్లాంటి చిన్న చిన్నవి నాకైతే బా అనిపించినాయి అవి. ఇంకోటి కూడా రిపీటెడ్గా ఉంటాయి. రష్మిక అంటే నేను చనిపోతా అంటే చావద్దు మేడం బతకాలి, బతికేంత వరకు బతకాలి అంటాడు. అదే. ఆ తర్వాత మళ్ళీ చచ్చిపోతున్న అది బావుంటది యాక్చువల్లీ. నాకది బా నచ్చింది. హ్మ్. ఆ! ఆహ్, కొన్ని డైలాగ్స్ ఆల్రెడీ కనపడిన విజువల్స్‌కుంటాయి. ఆ! అండ్ ముఖ్యంగా నాగార్జునకి వెనకాల ఒక వాయిస్ ఓవర్ వస్తది. నాకది చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఆ! నాకు గూడా అనిపిచ్చింది. నాకు ఇనీషియల్ పోర్షన్స్‌లో వాయిస్ ఓవర్ వస్తుంటే అరే! ఇంత స్పూన్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు ఆడియన్స్‌కి. అంటే ఏంటంటే అర్థమవుతుంది. ఇప్పుడు నాగార్జున చేంజ్ అవుతున్నప్పుడు అనుకుంటా అద్దం ముందు అదే ఫేస్ చూసుకుంటాడు. ఫేస్ హ్మ్. వాష్ చేసుకుంటా డాబాలో కూర్చున్నప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటా. నీకు కనపడుతుంది. ఫేస్‌లో కనపడుతుంది. ఇక్కడ రక్తం గూడా పడింది తుడుచుకుంటూ ఉంటాడు. అదే నీకు ఫేస్‌లో కనపడుతుంది. చేంజ్ వస్తుందన్న విషయం. కానీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. ఎగ్జాక్ట్‌లీ. అరే! అనిపిస్తది. అదే. ఐ థింక్ ఇంకా కొంచెం ఐ థింక్ ఆడియన్స్ ఇంటెలిజెంట్ అని జెప్పేసి కొంచెం యాక్సెప్ట్ జేసుకోవాలి ఫిల్మ్ మేకర్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాదు అంటే నాకు ముఖ్యంగా ఈ వీకెండ్ మొత్తం తెలుగు సినిమా నాకు నచ్చింది. ఇప్పుడు ఇది మిడ్డా, గుడ్డా, బ్యాడా అనేది గాదు. నాకు ఏంటంటే లీజర్లీ పేస్‌లో ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీలు చెప్పారు. యాహ్! అదైతే ట్రూ. ఓకే. నేను యాక్షన్ కామెడీ నేను విసిగిపోయాను. నా వల్ల అయితే గాదు. యాక్షన్ కామెడీ. మళ్ళీ
నువ్వు జూలై జూలై స్టార్ట్ అయితే మళ్ళీ నిన్ను యాక్షన్ కామెడీలోనే కొడతారు. ఓకే. అంటే కొట్టు కింగ్డమ్ పిచ్చి కానీ కొట్టుడు హరిహర కొట్టు. వీరమల్లు కానీ కూలీ కానీ వార్ 2 కానీ మొత్తం యాక్షన్ కామెడీ యాక్షన్ కామెడీ. నేను చిరాకు పెట్టున్నాను అనమాట. నాకు అందుకే ఇలా లీజర్లీ పేస్డ్ ఫిల్మ్స్ నచ్చుతున్నాయి. అదే అదే ఇప్పుడు మేయాల కనుక వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా నేను అదే చెప్పా. నాకు లవ్. ఊర్లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చున్నట్టు ఉందని. ఎందుకంటే ఆ సినిమా జస్ట్ నువ్వు చూడు అంతే, పరిగెట్టకు అంటారు. అదే నాకు ఈ సినిమాలు కూడా అలాగే అనిపించినాయి. ఏంటంటే ఇప్పుడు ఈ బాగున్నాయా బాగాలేదా అనేది తర్వాత ఒపీనియన్. యా నాకు కూర్చోవడానికి మాత్రం నాకెక్కడ బోర్ కొట్టలేదు ఈ 2 సినిమాలు కూడా. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ నువ్వు చెప్పే పాయింట్ ఐ థింక్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా మంది క్రిటిక్స్ కి నచ్చలేదు ఈ సినిమా. బీఆర్కి నచ్చలేదు, రామ్ వెంకట్ శ్రీకర్కి బాగా నచ్చింది. ఆ, సుజిత్ శ్రీనివాసన్ అని తమిళ్లో ఉంటాడు, తనకు నచ్చలేదు. దెర్ ఆర్ సో మెనీ ఫిలిం క్రిటిక్స్ హూ ఫెల్ట్ ద ఫిలిం ఈజ్ మిడ్ ఆర్ డింట్ వర్క్. ఆడియన్స్ కి నచ్చడానికి ఐ థింక్ నువ్వు చెప్పిన రీజన్ ఐ థింక్ బిగ్ రీజన్. ఎందుకంటే మనోళ్ళు ఇంకా పాన్ ఇండియాలని ప్రతి ఓడు ఇంకా మాస్ హీరో అసలు దుమ్ము అసలు థియేటర్లకు వెళ్తే ఇట్లా సౌండ్ ధన్ 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 మనే, ఇంకా వేరే ఇక్కడ సౌండే లేదు. నువ్వు మల్టీప్లెక్స్కి వెళ్ళావు అంటే నీ స్క్రీన్ కంటే పక్క స్క్రీన్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అదే ఐ థింక్ జనాలందరికీ ఒక రిలీఫ్ దొరికింది అనుకుంటున్నాయి. రిలీఫ్ గా అంటే కూడా ఒక డిఫరెంట్, అంటే ఏది బిర్యానీ తిని 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 సడన్ గా పప్పన్నం పడ్డది. ఐ థింక్ ఆ ఫీలింగ్ లో ఉన్నారు జనాలు అందరూ. నేను ఎక్స్పెక్ట్ టు బి ఆనెస్ట్. శ్రీరామ్ పప్పన్నం కాదు సాంబార్ అనుకుంటా. ఓ మై గాడ్, వావ్. సో నేను ట్విట్టర్లో చూసి నాకు అనిపించింది అక్కడెక్కడో మధ్యలో ఉందండి. ట్విట్టర్లో అయితే రేజే రేజ్ అసలు. నేను ఇట్లా కుబేరా హ్యాష్ ట్యాగ్ కొట్టి చూస్తున్నా రివ్యూస్ రేజ్ అసలు. యాక్చువల్గా తెలుగు ఫస్ట్ డే లో ఉన్న ప్లాన్ లేదు. నేను పొద్దున్న టాక్ చూసి 10:30 షోకి బుక్ చేసుకొని వెళ్ళిపోయాను ఇంకా. అదే ఆ తర్వాత నేను హ్యాష్ ట్యాగ్ చూస్తే మళ్ళీ తెలుగు వాళ్ళు ఎలివేషన్ ఇస్తున్నారు, తమిళ వాళ్ళు కూడా తక్కువ. సో దట్ ఈస్ అ నైస్ థింగ్. హ్యాపీ. అంటే ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తెలుగులో డబ్బింగ్ చెప్పించిండ్రు. సూపర్ హ్యాపీ అసలు. ఎందుకంటే నేను తమిళ్లో చూసి 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 ఒక వాయిస్కి అలవాటు పడిపోయినా. సడన్ గా నేను ఎప్పుడన్నా తెలుగు డబ్బింగ్ వర్షన్ చూస్తే నాకు అది పెద్ద టర్న్ ఆఫ్. ధనుష్ సినిమాలో విఐపి చూసిన తర్వాత రఘువరన్ బీటెక్ చూసిన నేను. అందుకే ఇంకా దాని తర్వాత నేను అన్ని ధనుష్వి తమిళ్లోనే చూసిన. నాకు వాతి కూడా చూసేటప్పుడు మంచిగా ట్రైలర్లో ధనుష్ వాయిస్ పెట్టినారు. అమ్మాయి ధనుష్ వాయిస్ తెలుగులో వేస్తున్నారు అనుకున్నా. మళ్ళా సార్కి చూస్తే అదేది సార్ తెలుగు వర్జన్ థియేటర్కి వెళ్ళి చూస్తే అయిపోయి మళ్ళీ డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు. ఏంటి ఇదేనా ఫస్ట్ టైం అంటే ఇదే ఫస్ట్ టైం ధనుష్ తెలుగులో వాయిస్ ఇచ్చుకున్నది. ఒకటి నీకు స్లాంగ్ కూడా ఒక థిక్ స్లాంగ్ ఉంటుంది ధనుష్కి. ఆ, నీకు ఆథెంటిక్ గా ఉండడానికి తిరుపతిలో ఓపెన్ చేశారేమో అనిపించింది. నాకు ఎగ్జాక్ట్లీ నాకు తిరుపతిలో ఓపెన్ చేయడానికి ఎందుకు నాకు కూడా నేను కూడా ఇదే అనుకున్నా. బార్డర్ లో ఉంటది కాబట్టి కొంచెం తెలుగులో అటు ఇటు అయినా పర్లేదు. ఇప్పుడు నేటివ్ అక్కడ చెప్పలేదు కదా. యా ట్రూ ట్రూ ట్రూ. నాకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వాయిస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. నువ్వు దాన్ని వేరు చేయలేవు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ధనుష్ ఇనిషియేటివ్ తీసుకున్నాడా లేదంటే శేఖర్ ఇన్సిస్ట్ చేసిండా ఐ డోంట్ నో. బట్ ఇట్స్ వెరీ గుడ్ దట్ ధనుష్ వాయిస్ ఉంది. యా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఇట్స్ సో కూల్ దట్ అన్ యాక్టర్ ఈస్ దేర్ హూ కెన్ డబ్ ఇన్ హిందీ, తమిళ్ అండ్ తెలుగు. సూపర్ కూల్. నువ్వు కాలర్ ఎగరేసుకో అన్నా. నువ్వు కాలర్ ఎగరేసుకో. ఏదేది కాలర్ ఎగరేసుకో అంటున్నా. ఇట్స్ ఓకే. ఇది వాట్ టు వాచ్ పర్వ్యూలో ఉండదు కాబట్టి. బట్ యాక్టర్ అప్రిషియేషన్ అనుకుందాం. యా మా అక్క పాండిచ్చేరిలో జస్ట్ తమిళ ఇచ్చాడంట. శేఖర్ కమ్ల సినిమా కదా అని వేసుకుని వెళ్ళారంట. డబ్బింగ్ చావు కొట్టాడంట. అస్సలు బాలేదా? హెవీ బీటింగ్. ఒకటి నువ్వు శేఖర్ కమ్ల సినిమా అంటేనే కొద్దిగా డైలాగ్స్ కోసం వెళ్తావు. అవునవును. అదే ఇది ఇది అసలు అంటే ఒకటి నీకు డైలాగ్స్ అంత డిస్టింగ్విషబుల్ గా లేవు ఈ సినిమాలో. ఓకే, అవునవును. అంటే టు బి శేఖర్ ఆనెస్ట్, యా కమ్ల రాసినట్టు లేవు. కాకపోతే అది కూడా ఈ సినిమా కింద వర్క్ అయిందని చెప్పాలి యా నాకైతే. ఎందుకంటే నీకు శేఖర్ కమ్ల అర్బన్ రాసినట్టు ఉంటది, అర్బన్ యూత్ టోన్ లో ఉంటది అవునవును. కొద్దిగా.
అది అది లేదు సినిమాలో. యా ఐ థింక్ చైతన్య పింగళి తను కో రైటర్ అనుకుంటా, కో రైటర్ కో డైరెక్టర్. షీ ఆల్సో రైట్స్ విత్ అలా యూనో కో రైటర్ అనుకుంటా. ఐ థింక్ తన అడిషన్స్ ఉండి ఉండొచ్చు. ఉమ్. నేను ఫస్ట్ లో అన్నది ఇందుకే, అంటే ఒక్క శేఖర్ కమల ఫిలిం లా అనిపించలేదు అని చెప్పాను కదా, ఓకే. ఇది కూడా ఒక రీజన్.